ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్ పై చేసిన మిసైల్స్ అటాక్ లో ముగ్గురు చనిపోయారని ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ సర్వీస్ మాగెన్ డేవిడ్ ఆడమ్జా ఎండీఏ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ చేసిన ప్రకటనను తొలుత తోసిపుచ్చిన ఇరాన్ గంటల వ్యవధిలోనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినట్లు నిర్ధారించింది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చాక కూడా ఇరాన్ మంగళవారం ఆరోసారి మిసైల్స్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ మండిపడింది. ఇరాన్ చేసిన ఈ మిసైల్ దాడుల్లో బీర్ షెవా బిల్డింగ్ ధ్వంసమైంది. 4 ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని, సీజ్ ఫైర్ కు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను అడుక్కున్నారని ఇరానియన్ మీడియా చెప్పుకొచ్చింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో ఆపరేషన్ బేషరత్ ఫతా పేరుతో ఖతర్, ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ విరుచుకుపడింది. ఖతర్లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన ఆల్ ఉదీద్ పై 6 మిసైళ్లను ప్రయోగించింది. అలాగే ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్ పైన మిసైల్స్ తో అటాక్ చేసింది. అల్ ఉదీద్ పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్ వార్ రూమ్ లో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. మరోపక్క తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగితే ఎవరిని వదిలిపెట్టపోమని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇక యుద్ధం తప్పదు అని అంతా భావిస్తున్న సమయంలో 24 గంటల్లోనే సీజ్ ఫైర్ కు ఇరాన్ అంగీకరించింది.